కనిపిస్తోంది. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ బయలుదేరారు. మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. రైట్, ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్, ఆల్రెడీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పార్లమెంట్కి బయలుదేరిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఈసారి బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రసాద్? అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఉన్నటువంటి స్థితిగతులు ఏ రకంగా ఉన్నది నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో చాలా స్పష్టంగా తెలిసింది. నిలకడగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పి ఆర్థిక సర్వే తెలియజేసింది. 6.3 నుంచి 6.8 వరకు ఈ వచ్చే సంవత్సరం అంటే ఈ ఏడాది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రగతిని సాధించేందుకు, ఆర్థిక రేటును వృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని చెప్పి ఆర్థిక సర్వే సూచించింది. ఆ సూచనల మేరకు తో పాటు ఇతరత్ర అనేకటువంటి ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా కానీ కేవలం ఆ దేశ ఆర్థికమైనటువంటి వ్యవహారాలు అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి యాక్టివిటీస్ పైనే కాకుండా ఇతర దేశాలపై ఉన్నటువంటి ఆర్థిక స్థితిపై కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఈసారి ఖచ్చితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కొంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో అక్కడ అంటే స్టాక్ మార్కెట్లో అమెరికా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులని కూడా వీటన్నింటినీ ఉపసంహరించి అక్కడ పెట్టుబడులు పెట్టి లాభార్జన చేసేందుకు వీటిని ఉపసంహరించేందుకు అవకాశం ఉందని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమేరకు ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని అంటే షేర్ల అమ్మకాలు కొనుగోలుపై వేసే పన్నులను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆర్థిక నిపుణులు విశ్లేషకులు చెప్తున్నారు. దాంతోపాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన రంగాల్లో ఏ రకంగా ప్రగతి సాధించినది నిన్న ఆర్థిక సర్వే చాలా స్పష్టంగా తెలియజేసింది. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తీసుకున్నటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చిన అనేకమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పి ఆ పరిశ్రమలు ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత సత్ఫలితాన్ని ఇచ్చాయి. ఆ జాబితాలో ఇప్పటివరకు ఒక 14 పరిశ్రమలు ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని పరిశ్రమలు కూడా చేర్చి ఆ మేరకు నిరుద్యోగ సమస్యను కొంచెం ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పరిశ్రమలు పెట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రోత్సాహకాలు కల్పించే ఆ జాబితాలో కొన్ని పరిశ్రమలు కూడా చేర్చేందుకు ప్రభుత్వం ఈసారి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించేందుకు అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ మేరకు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 48,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ ఉంది. అయితే ఈసారి అంతకు మించి దాదాపు 53 నుంచి 55 లక్షల 55 వేల కోట్ల రూపాయల మేరకు దీనికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదన ఉండే 55 లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ ఉండేందుకు అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అనేక రంగాల్లో కొంత మేరకు అల్పాదాయ వర్గాలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఊరట కలిగించే రీతిలో కొంత మేరకు కొన్ని చర్యలు ఉండొచ్చు. ఉపశమనాలు ఊరట కలిగించేందుకు కొన్ని నిర్ణయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయ వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆదాయంపై వేసే పన్నును ఆ స్లాబుల్లో కొంత మేరకు కొన్ని స్లాబులను మరింతగా పెంచేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు కొంత ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వైద్య రంగం కానీ లేకపోతే రవాణా రంగంలో కానీ వీటిని అమలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఎందుకంటే సమర్థత, నైపుణ్యము, వేగం కావాలి. ఈ రంగాల్లో పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు అవకాశం ఉంది. అక్కడ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఆర్థిక ప్రగతి చాలా నిలకడగా వృద్ధి రేట్లు సాధిస్తుంది. కాబట్టి దీని వేగాన్ని మరింత పెంచి 2047 వరకు కూడా $5 ట్రిలియన్ మేరకు ఎకానమీని సాధించాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లక్ష్యం మేరకు, అంటే ఒక్కొక్క ట్రిలియన్ అంటే దాదాపు $1,00,000 కోట్ల మేరకు ప్రగతి ఆర్థిక రేటును సాధించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం 5 ట్రిలియన్ మేరకు డాలర్ల మేరకు అభివృద్ధి సాధించాలంటే కొంత మేరకు కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను, వారి ఆర్థిక స్థితిని, వారి యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచేందుకు ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి కొంత మేరకు ఇది కత్తి మీద సాము లాంటిదే. అయితే నిర్మలా సీతారామన్ 8 సార్లుగా, అంటే ఇది 7వ సారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ రకంగా వరుసగా
ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డును సృష్టించడం జరిగింది. కొత్తగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. కాబట్టి చూడాలి ఏ రకంగా దీన్ని అన్ని వర్గాలకు ఏ రకంగా ఆమె యొక్క బడ్జెట్ ప్రతిపాదనలు కొంతమేరకు ప్రశంసించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని మనం కొద్దిసేపట్లో చూసుకునేందుకు అవకాశం ఉంది. సరిగ్గా 11 గంటలకు లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అనేక ప్రతిపాదనలు తన ప్రసంగంలో ఉంచి ఆ మేరకు కేంద్ర బడ్జెట్ను సమర్పించేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే ఉభయ సభలు కూడా వాయిదా పడతాయి. ఆ తర్వాత సోమవారం నుంచి భారత రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై దానిపై చర్చ జరుగుతుంది ఉభయ సభల్లో కూడా. ఆ తర్వాత మిగిలినటువంటి ప్రభుత్వ బిజినెస్లు బిల్లులు వాటిని చట్టాలను రూపొందించేందుకు చర్చలు దానిపై ఆమోదించుకోవటం ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే తొలి విడతగా జరిగే ఈ సమావేశాల్లో కేవలం 9 రోజుల పాటే సమావేశాలు జరుగుతాయి. కాబట్టి ఆ సమయ ప్రభావం వల్ల ఏ బిల్లులు తొలి విడతలో ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది అన్న అంశాన్ని చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా వక్ఫ్ బిల్లును ఇప్పటికే అనేక సరణలతో స్టాండింగ్ కమిటీలో ప్రతిపాదనలు చేశారు. కాబట్టి వాటన్నింటినీ కూడా ఈసారి ఈ తొలి విడత బడ్జెట్ సమావేశాల్లోనే దాన్ని ప్రతిపాదించి ఆ మేరకు చర్చ జరిపిన తర్వాత ఆమోదించేందుకు ఎక్కువగా అవకాశం తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా దేశ ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎంతో ఆతృతతో ఆశలతో దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్నారు, అదేవిధంగా వాణిజ్య వర్గాలు, వ్యాపార వర్గాలు, అల్పాదాయ వర్గాలు, అదేవిధంగా ఉద్యోగ వర్గాలు వీరంతా కూడా ఏ రకంగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండబోతున్నాయి, ప్రభుత్వం ఏ రకంగా తమకున్నటువంటి సమస్యలను పరిష్కరించి తమ యొక్క ఆదాయ వనరులను పెంచేందుకు అవకాశం ఉంటాయి అన్న అంశాన్ని చాలా దేశ ప్రజలంతా కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే భారత ఆర్థిక మంత్రి ఆ మేరకు లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి అనేక ప్రతిపాదనలు తన బడ్జెట్లో చూపించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2025-26కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.